కి స్వాగతం. ఈనాటి వార్తలు ప్రారంభానికి ముందుగా ముఖ్యాంశాలు మీకోసం. నంద్యాల పట్టణంలోని సాయి బాలాజీ నర్సింగ్ హోమ్ లో ఈ నెల 14న ఉచిత షుగర్, బీపీ, గుండె వ్యాధుల ఉచిత వైద్య శిబిరం సద్వినియోగం చేసుకోవాలన్న డాక్టర్ హరినాథ్ రెడ్డి. మొదటి సంవత్సరం ఇంటర్ ఫలితాలలో ప్రభంజనం సృష్టించిన నంద్యాల న్యూక్లియర్ జూనియర్ కళాశాల విద్యార్థులు. జలియన్ వాలా బాగ్ సంఘటనలో వీరమరణం పొందిన వీరులకు ఘన నివాళులర్పించిన ఆలగడ్డ అపుస్మా సంఘం. ఇంటచ్ సంస్థ అధ్యయనంలో శక్తివంతమైన శుద్ధ జలంగా తేలిన మహానంది కోనేరు నీరు. నంద్యాలలో యువకుల మధ్య ఘర్షణ, యువకుడికి కత్తిపోట్లు. ఎన్ని పార్టీలు పొత్తులతో కలిసి వచ్చిన వైసీపీ ప్రభంజనంలో టీడీపీ చిత్తు కావడం ఖాయమన్న ఎమ్మెల్యే శిల్పా రవిరెడ్డి. నంద్యాల పట్టణంలోని సాయి బాలాజీ నర్సింగ్ హోమ్ లో ఈ నెల 14వ తేదీ ఆదివారం షుగర్, బీపీ, గుండె వ్యాధుల ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహిస్తున్నట్లు ఆసుపత్రి వైద్యులు డాక్టర్ హరినాథ్ రెడ్డి తెలిపారు. ఆదివారం ఉదయం పట్టణంలోని సంజీవనగర్ డానియాల్ గేట్ వద్ద ఉన్న సాయి బాలాజీ నర్సింగ్ హోమ్ లో ప్రముఖ వైద్యులచే ఉదయం 8 గంటల నుండి మధ్యాహ్నం 1 వరకు ఉచిత వైద్య శిబిరం నిర్వహించి అవసరమైన వారికి ఉచితంగా మందులు పంపిణీ చేస్తామని ఆసుపత్రి నిర్వాహకులు డాక్టర్ హరినాథ్ రెడ్డి తెలిపారు. ఈ వైద్య శిబిరంలో డాక్టర్ గోపి నందన్ రమణారెడ్డి, డాక్టర్ లక్ష్మీ ప్రసన్న, డాక్టర్ ఎం మురళీకృష్ణ, డాక్టర్ దిలీప్ కుమార్ రెడ్డి షుగర్, బీపీ, గుండె, కీళ్లు మరియు ఎముకల ప్రసూతి మరియు స్త్రీ వ్యాధులపై ఉచితంగా పరీక్షలు నిర్వహించి అవసరమైతే ఉచితంగా మందులు కూడా పంపిణీ చేస్తారని, ఈ అవకాశాన్ని నంద్యాల పరిసర ప్రాంత వాసులు వినియోగించుకోవాలని డాక్టర్ హరినాథ్ రెడ్డి కోరారు. నంద్యాల పట్టణంలోని పద్మావతి నగర్లోని న్యూక్లియర్ జూనియర్ కళాశాలకు చెందిన విద్యార్థులు ఇంటర్మీడియట్ బోర్డు వారు ప్రకటించిన 2024 మొదటి సంవత్సరం మరియు రెండో సంవత్సరం ఫలితాల్లో అద్భుత ఫలితాలు సాధించి మరోసారి విజయకేతనం ఎగురవేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కళాశాల ప్రిన్సిపాల్ ఎస్ మురళీధర్ రెడ్డి మాట్లాడుతూ తమ విద్యార్థులు సాధించిన ఫలితాలు తమకెంతో ఆనందం కలిగించాయని తెలిపారు. అద్భుత ఫలితాలు సాధించిన విద్యార్థులను పుష్పగుచ్చాలతో అభినందించారు. ఇంతటి గొప్ప విజయానికి కారణమైన విద్యార్థులను, అధ్యాపకులను, విద్యార్థుల తల్లిదండ్రులను అభినందించారు. ఈ ఫలితాలు తమ బాధ్యతను పెంచాయని గుర్తు చేసుకున్నారు. ఈ సందర్భంగా కళాశాల డైరెక్టర్ ఎన్వి వాసుదేవారెడ్డి మాట్లాడుతూ ఐపీ రిజల్ట్ సందర్భంగా న్యూక్లియస్ కాలేజీను ఆదరిస్తున్నటువంటి నంద్యాల జిల్లా ప్రజలకు, విద్యార్థుల తల్లిదండ్రులకు, శ్రేయోభిలాషులకు, విద్యార్థులకు, ఉపాధ్యాయులకు అందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నామన్నారు. ముందు కూడా న్యూక్లియస్ కాలేజ్ విద్యార్థులు మంచి విజయాలు సాధిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. జలియన్ వాలా బాగ్ సంఘటనలో వీరమరణం పొందిన వీరులకు ఆలగడ్డ పట్టణంలోని అరుణోదయ యూపీ పాఠశాలలో అపుస్మో సంఘం ఆధ్వర్యంలో ఘన నివాళులర్పించారు.
నంద్యాల జిల్లా ఆలగడ్డ పట్టణంలోని శ్రీ అరుణోదయ యూపీ స్కూల్లో జలియన్ వాలా బాగ్ సంఘటనలో వీరమరణం పొందిన స్వాతంత్ర పోరాట వీరులకు ఘనంగా నివాళులర్పించారు. ఈ దుర్ఘటన జరిగి 105 సంవత్సరాలు అయిన సందర్భంగా అపుస్మ సంఘం ఆలగడ్డ యూనిట్ ఆధ్వర్యంలో నంద్యాల డివిజన్ అధ్యక్షులు టి అమీర్ భాషా పాల్గొని ప్రసంగించారు. జలియన్ వాలా బాగ్ దురాగతంలో బ్రిటిష్ వారి తూటాలకు ఎందరో అమాయకులు బలయ్యారని అమీర్ భాషా పేర్కొన్నారు. జలియన్ వాలా బాగ్ దురాఘాతం భారత స్వాతంత్ర్య ఉద్యమ చరిత్రలో ఒక చీకటి రోజు అని అమీర్ భాషా అన్నారు. భారతీయుల గుండెలలో ఈ విషాద ఘటన వారి బలిదానం స్వాతంత్ర్య ఉద్యమానికి స్ఫూర్తిగా నిలిచిందన్నారు. విద్యార్థులు చిన్న వయసు నుండి దేశభక్తిని కలిగి ఉండాలని అమీర్ భాషా వివరించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు ఇమాం హుసేన్, ఉపాధ్యాయ బృందం, విద్యార్థులు పాల్గొన్నారు. చాలా విషాద ఘటన. తర్వాత బ్రిటిష్ వారి యొక్క రాక్షసత్వానికి ఒక నిదర్శనము. అది ఒక చీకటి రోజు జలియాన్ వాలా బాగ్ దురాగతం. ఈ యొక్క చాలా మంది భారతీయ గుండెల్లో ఎంతో బాధ కలిగినటువంటి ఘటన ఏదంటే స్వాతంత్రంలో ఇదే జలియాన్ వాలా బాగ్ దురాగతం. ఈ జలియాన్ వాలా దురాగతం జరిగిన తర్వాత మహాత్మా గాంధీజీ 1920 సంవత్సరంలో సహాయ నిరాకరణ ఉద్యమానికి ఒక స్ఫూర్తి కలిగించింది. అదే కాకుండా ఈ దురాగతం జరిగిన వెంటనే మన రవీంద్రనాథ్ ఠాగూర్ గారు బ్రిటిష్ ప్రెసిడెంట్ సర్ అనే బిరుదును కూడా ఆయన తిరిగి వాళ్ళ బ్రిటిష్ వాపసు ఇవ్వడం కూడా జరిగింది. అదేవిధంగా ఈ యొక్క కార్యక్రమ ఈ యొక్క దురాగతానికి ఆరోగ్య ఘటనలో భగత్ సింగ్ ఒక దేశభక్తుడుగా తయారుకానికి స్వాతంత్ర నాంది స్ఫూర్తిగా నిలిచింది. అదేవిధంగా ఉద్ధమ్ సింగ్ కూడా ఈ యొక్క దురాగతాన్ని చూసి ఆయనలో ఒక స్వాతంత్ర్యం రగిలించి ఆ రోజు ఈ టైర్ కాల్చి చంపేందుకు కూడా ఆయన లండన్కి వెళ్ళి చంపే సంఘటన కూడా ఉంది అన్నమాట. ఇది ఎలా జరిగిందంటే జలియాన్ వాలా బాగ్ ఎలా జరిగిందంటే ఆనాడు భారత స్వాతంత్ర ఉద్యమం జరుగుతున్న రోజులవి అంటే 1919 సంవత్సరంలో ఇది జరిగినది. అప్పుడు ఈ రౌలత్ చట్టం ఒకటి వచ్చింది. ఆ రౌలత్ చట్టాన్ని వ్యతిరేకిస్తూ మన భారతదేశం అంతా కూడా నిరసనలు, శాంతియుత ర్యాలీలు జరుగుతున్నటువంటి సందర్భం. అటువంటి సందర్భంలో పంజాబ్ నుండి 2 నాయకులను ఆ రోజు ఈ యొక్క బ్రిటిష్ వారు అరెస్ట్ చేయడం జరిగింది. దానికి నిరసనగా ఈ పంజాబ్లో అమృతసర్ అనేది ఉంది అన్నమాట. అక్కడ జలియాన్ వాలా బాగ్ అనే ఒక తోట ఉంది. అందులోనూ ఆ ఏప్రిల్ 19 వైశాఖ ఆ రోజు ఇలా జలియాన్ వాలా బాగ్లో పంజాబ్ సిక్కులకు పండుగ రోజు ఆ రోజు అంటే ఆ రోజు సంవత్సరం ప్రారంభ సందర్భం అన్నమాట. అన్ని ఆ రోజు సాయంకాలం అందరూ చేశారంటే దాంట్లో ఆ సభలో పురుషులు, స్త్రీలు, పిల్లలు అందరూ పాల్గొన్నారు. అంటే దాదాపు 20,000 మంది ఆ యొక్క జలియాన్ వాలా బాగ్లో పాల్గొనడం జరిగింది. అక్కడ వక్తలందరూ కూడా సందేశాన్ని ఇస్తూ ప్రసంగిస్తున్నారు. ఈ యొక్క రౌలత్ చట్టం యొక్క గురించి, అదే స్వాతంత్ర గురించి కూడా సందేశం ఇస్తున్నారు. అప్పుడు డయ్యర్ అనే తన పతనం ఉన్నాడు అనమాట. ఆ జనరల్ డైర్ అతను వచ్చేసి బ్రిటిష్ వాడు చెప్పకుండా రావడం జరిగింది. ఒక 50 మంది ఆ యొక్క సైనికులు పిలుచుకొచ్చి బ్రిటిష్ వాళ్ళు పిలుచుకొచ్చి అక్కడ అంటే అది ఎట్లా ఆ జలియాన్ వాలా బాగ్ తోట పెద్ద తోటలు ఉంటుంది మీరు. ఆ తోటలో చుట్టూ పెద్ద కాంపౌండ్ కూడా ఉంటుంది. ఒకే చిన్న వాకి ఉంది అనమాట. వీళ్ళు ఏం చేశారు, ఆ వాటిలో ప్రవేశించి చుట్టూ నిలబడి కనీసము హెచ్చరికలు చేయకుండా దాన్ని మీటింగ్ ఆఫ్ చేయండి, మీరు వెళ్ళిపోండి అని చెప్పకుండా వెంటనే ఆ తుపాకులు తీసుకొని కాల్పు జరిగింది. అక్కడ సభకు ఎవరైతే వచ్చినారో 20,000 మంది దాదాపు వచ్చారు. జరిగితే దాంట్లో దాదాపు వాళ్ళు కాల్పులు చాలా మంది ఆహాకారాలు పోతున్నాయి. ఒక్కొక్కరు పరిగెత్తులు అంటే అరే చిన్న పిల్లలు ఉన్నారు. దాదాపు అంటే పిల్లలు వచ్చేసి వాళ్ళకంతా దాదాపు 6 వారాలు ఉంటారు. సన్న పిల్లలకు స్త్రీలు పట్టుకుని వచ్చారు సభకు. ఆ దేశభక్తులు వచ్చిన వాళ్ళ మీద కూడా కాలం చెప్తున్నారు. దాదాపు పిల్లల మీద కాలం చెప్తున్నారు. అందరి మీద చెప్తే దాదాపు 375 మంది చనిపోయిన వారు చెప్పినారు. కానీ ఆ రోజు దాదాపు 1200 మంది చనిపోయినట్టు మనకు ఉన్నాయి. తర్వాత 2000 మంది గాయపడ్డారు. అంటే వాళ్ళు పైకి ఎక్కుతుంటే కూడా ఆ గోడలకి మీద బుల్లెట్లన్నీ కూడా ఇప్పుడు కూడా గుర్తులు అట్లా ఆ విధంగా సంఘటన తెలిసిందంటే చాలా భారతదేశంలోనే చాలా బాధ కలిగింది అది అందరికీ. అంటే అట్లా చెప్పజేయకుండా విషయం కలిపి జరగడం అనేది చాలా అమానుషమైన సంఘటన అది. ఆ విధంగా ఆ రోజు జరిగితే తర్వాత అసలు 6-7 గంటలకు శవాలు తీసుకుపోనికి లేదు, ఎక్కడ లేని లేదు. డైరెక్ట్ అతను జనరల్ ఎంత రాక్షసత్వం ప్రవర్తించా అంటే కనీసం అక్కడ పోనీకి వేరే వాళ్ళు తమ బంధువులు తమ శవాలు తెచ్చుకొని కూడా లేదన్నమాట. అట్లా రకరకాల వేధించి అట్లా చేసిన కాబట్టి ఆ సంఘటన అనేది ఆ రోజు యావత్ భారతదేశానికి కూడా చాలా బాధాకరం కలిగింది.
తర్వాత గాంధీ మహాత్ముడు చాలా బతుడు, అందరూ కూడా రోజు ఇది స్ఫూర్తిగా అంటే ఈ యొక్క జలియాన్వాలా బాగ్ ఉదాత్తం స్వాతంత్ర భారత చరిత్రలో బాగా స్ఫూర్తినిచ్చింది. ఇంకా దాన్ని ఇంకా స్వాతంత్రించమంటే కాంక్ష లభించింది. అంటే వాళ్ళ యొక్క చనిపోయినటువంటి అంతమంది చనిపోయిన వాళ్ళ యొక్క చనిపోవడం అనేది భారతీయుల గుండెల్లో బాగా ఇంకా స్వాతంత్రంగా చదివినాడు. కాబట్టి అటువంటి మహనీయులు అందరినీ కూడా ఈరోజు మనం గుర్తు చేసుకుంటాం. 105 సంవత్సరాలు అయిన కాబట్టి జలియాన్వాలా బాగ్ అంటే మన నేటి స్వాతంత్రం కోసం ఆనాడు స్వాతంత్రంలో చనిపోయినటువంటి వాళ్ళందరికీ కూడా ఈరోజు మనం ఘనమాన్ని ఇవాళ చూపిస్తున్నాము. ఈరోజు ఈ విధంగా భారతీయ ఇంటాజ్ సంస్థ మహానంది క్షేత్రంలో తీర్థం మీద చేసిన రీసెర్చ్ లో క్షేత్రం తీర్థం అతిశక్తివంతమైన శుద్ధ జలంగా తేలినట్టు ఆ సంస్థ కన్వీనర్ శివకుమార్ రెడ్డి తెలిపారు. భారతీయ ఇంటాజ్ సంస్థ సమావేశం నంద్యాల పట్టణంలో జరిగింది. ఈ సందర్భంగా ఆ సంస్థ జిల్లా కన్వీనర్ మహానంది కోనేరు నీటిని పరీక్షించిన ధృవ పత్రాన్ని ఈవో చంద్రశేఖర్ రెడ్డి, వేద పండితులు రవిశంకర్ అవధాని, ప్రధాన అర్చకులు అర్జున శర్మల సమక్షంలో సమర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ రిపోర్ట్ లో pH లెవెల్స్ 7.1 గ్రామ్ నమోదైందన్నారు. ఈ కొలమానం ఈ స్థాయిలో ఉండడం చాలా అరుదని, ఇది ఎంతో శక్తివంతమైన శుద్ధ జలంగా రిపోర్ట్ లో తేలిందన్నారు. వీటితో పాటు అన్ని పరీక్షలలో నీరు ప్రథమ శ్రేణిలో ఉందన్నారు. ఆలయ కార్యనిర్వహణాధికారి చంద్రశేఖర్ రెడ్డి సహకారంతో ఈ రిపోర్ట్లను మరియు వేద పండితుల నుండి ఈ కోనేరుకు సంబంధించిన పురాణ చారిత్రాత్మక ప్రాశస్త్యాన్ని తెలుసుకుని కేంద్ర ప్రభుత్వంకు అందజేసిన మన కోనేరుకు ప్రత్యేక గుర్తింపు తేవడానికి కృషిని ప్రారంభించామని జిల్లా కన్వీనర్ శివకుమార్ రెడ్డి ప్రతినిధి సేతురామన్ తెలిపారు. ఈశ్వరుడు ఇట్లా ఉంటాడని మనం చూపించాలంటే అది ఉండాలి. లేకపోతే ఈ శివలింగం ఉంటే ఏదో శివలింగం ఉంటుందిలే, దండం పెట్టుకుంటాంలే అంటాడు. మహానందిలో ఉండేటువంటి ప్రత్యేకత ఏమిటి అనేటువంటి విషయం మనకి తెలియాలంటే అటువంటి దీన్ని మనం సంరక్షించాలి. కాబట్టి మొన్న కంచి పీఠాధిపతులు స్వామివారు వచ్చినప్పుడు కూడా దాన్ని చూసి దీన్ని ఎట్లో ఒకట్లా మనం కాపాడాలి, నేను చెప్తానని చెప్పి ఉన్నారు. ఇప్పుడు మనకి దానిపైన ఉండేటువంటి పాణివట్టం చూసి ఉంటారు మీరు. దాని కింద సుమారు 7 అడుగుల పాటు పుట్ట ఉంది. పెద్ద పుట్ట అండి, చిన్న ఏదో పైన ఉండేటువంటి శివలింగం కాదు, అది పెద్ద పుట్ట, అది కింద నుంచి ఉంది. ఆ పుట్టలో సందుల్లో నుంచి వచ్చేటువంటి నీరే మనకి కోనేట్లో మనం చూసేటువంటి నీరు. మనం ఈశ్వరుడికి ఏది అభిషేకం చేసినా, మొన్ననే శివరాత్రి రోజు మేము పేపర్లో అందరికీ కూడా ఇచ్చాం. ఒక 100-200 లీటర్ పాలతో అభిషేకం చేశాం స్వామికి. ఒక 10 నిమిషాలకి ఆ పాలంతా కోనేట్లోకి వచ్చేసింది. అంటే మనకి ప్రత్యక్షంగా నిదర్శనం కంటికే కనిపిస్తుంది. స్వామి కింద నుంచి వస్తుంది ఈ నీరు. ఈ నీరు ఎక్కడి నుంచి వస్తుందో తెలియదు. ఇదంతా కూడా మన నల్లమల అనేటువంటి అరణ్యం, ఎంతో ఔషధ గుణాలు కలిగినటువంటి అరణ్యం ఇది. ఇంత పెద్ద అరణ్యం ఎక్కడా లేదు. ఇంత ఔషధాలతో కూడుకున్నటువంటి ఒక గొప్ప అరణ్యం కూడా ఎక్కడా లేదు. ఇవన్నీ కూడా మన ఈ ప్రాంతంలో పూర్వజన్మ సుకృతం. అటువంటి అరణ్యంలో ఉండేటువంటి అనేక మూలికలను స్పర్శ చేస్తూ వస్తుంది ఆ నీళ్లు. ఆ వచ్చేటువంటి నీళ్ళు కూడా స్వామి తపస్సు చేసినటువంటి ఆ పుట్టల సందులో నుంచి వస్తుంది మనకి. ఆ వచ్చేటువంటి నీరు అనేటువంటిది అంత గొప్పది. ఆ నీటి గురించి మన శివకుమార్ రెడ్డి గారు ఎంతో ఇది చేయాలని చెప్పారు. మనకి ఈ యొక్క క్షేత్రం గురించి మనకి ఏదో తోచింది చెప్పుకోవడమో, లేదు మన పెద్దలు చెప్పారు ఇంకో చెప్పడమో కాదండి. కృతయుగంలో రాసినటువంటి పురాణాలలో ఉంది మనకి. స్కాంద పురాణం కానీ, శివ పురాణం కానీ, లింగ పురాణం కానీ, ఇటువంటి పురాణములన్నీ కూడా మనం చదివితే అందులో ఈ యొక్క శ్రీశైలం గురించి, ఒక మహానంది గురించి, ఒక అహోబిళం గురించి ఇవన్నీ ఉంటాయి. మీరు స్కాంద పురాణంలో శ్రీశైల ఖండం అనేటువంటి గ్రంథాన్ని చదివారంటే అందులో ఉంటాయి శ్రీశైలము, మహానంది, అహోబిళము. ఇవన్నీ కూడా ఎవరో మానవుల చేత వచ్చినటువంటి క్షేత్రాలు కావు. స్వామి స్వయంగా సాన్నిధ్యం, అక్కడ విష్ణు సాన్నిధ్యం కానీ, ఇక్కడ శివ సాన్నిధ్యం కానీ ప్రత్యక్షంగా ఉన్నటువంటి స్థలం అది. ఆ స్థలానికి ఒక భోగం ఉంది, ఆ శిలకు కూడా ఒక భోగం ఉంది. అటువంటి శిలాభోగం, స్థలాభోగం కలిగినటువంటి గొప్ప ప్రాంతం మన ప్రాంతం. కాబట్టి ఇటువంటి ప్రాంతంలో ఉన్నటువంటి ఆ యొక్క మహానంది అనేటువంటి నీరు చాలా గొప్పదండి. ఆ యొక్క నీటిలో అనేక మంది మహర్షులు స్నానం చేశారని, దేవతలు స్నానం చేశారని మనకి అంతా కూడా ఆధారాలతో సహా ఉంది. అన్నీ కూడా వారికి అంతా చేసి ఉన్నాను నేను. కాబట్టి ఆ నీటి గొప్పతనం అనేటువంటిది సామాన్యం కాదు. ఆ నీటిలో కూడా చక్కగా మనం స్నానం చేయడం, ఒక 40 రోజుల పాటు స్నానం చేస్తే శరీరంలో ఉండేటువంటి చర్మ వ్యాధులన్నీ కూడా తగ్గడం మేము ప్రత్యక్షంగా చూసాం. నేను 26 సంవత్సరాలుగా ఉంటున్నాం మహానందిలో. ప్రత్యక్షంగా ఒక 40 రోజుల పాటు దాంట్లో స్నానం చేస్తే వాడికి ఉండేటువంటి రోగం తగ్గడం అనేది ప్రత్యక్షంగా మేమందరం చూసి ఉన్నాం. కాబట్టి అంతటి గొప్ప జలం, అంత వేగంగా వచ్చేటువంటి జలం కూడా ఎక్కడా లేదు. మనకి అనేక రకాలుగా ఉంటాం. మీరు స్వయంగా తిరుమల తీసుకున్నా కానీ అక్కడ ఉండేటువంటి కోనేరు ఏదో వాడు క్లీన్ చేస్తాడు, మళ్ళీ నీళ్లు పోస్తాడు. ఎక్కడికి వెళ్ళినా అంతే.
కానీ ఒక మహానందిలో మాత్రమే నాకు తెలిసి ప్రపంచం మనకి తెలియకపోవచ్చు, ఎక్కడా కూడా ఇటువంటి నీరు లేదండి. నీరు స్వచ్ఛత ఎట్లా ఉన్నా కూడా ఆ నీటి వచ్చేటువంటి ధార కానీ దాని ఉపయోగాలు కానీ ఎక్కడ ఇటువంటి నీరు ఉండదు. మనకి సాధారణంగా రాయలసీమ అంటే కరువు ప్రాంతం, తాగడానికి నీళ్లు ఉండదు ఎక్కడ. కానీ నంద్యాల పట్టణంలో ఇరువురు యువకుల మధ్య ఘర్షణ కత్తిపోట్లకు దారితీసింది. ఈ ఘటనలో మహబూబ్ అనే యువకుడిపై సమీర్ అనే యువకుడు కత్తితో దాడి చేశారు. గాయపడిన సమీర్ ను నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. నంద్యాల పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. కాట్ పడిన మనిషి నా బామ్మడిది. ఆ పిల్లోడికి కాలర్ పట్టుకున్నాడని, ఎందుకు పట్టుకున్నాడా కాలర్ అని అడిగినాడు. నిన్ను అడిగినాడు కాలర్ పట్టిందా, ఈరోజు అడిగినాడు ఎందుకురా కాలర్ పట్టుకున్నావు అని. ఆ పిల్లోడు వచ్చేసి రావడము ఏమరా నాకు చెప్తామురా అని పిడిపాకు తీసి పొట్టేసినాడు. ఆ పిల్లోడు పదవిగా ఏం లేదు, పరిచయం కానీ ఎక్కువలే, తెలుసు అంటే తెలుసు అంతే, ఏమంటే ఏమంతే, దాని నుంచి ఎక్కువ ఏం లేదు వీళ్ళకి వాళ్ళు. ఆ పిల్లోడు తీసి కొట్టేసినాడు. వీళ్ళకి ఏం పాత కక్షలు ఇచ్చేదొచ్చే ఏం లేవు అసలు. ఇంకా మాట వరుసగా వచ్చి కొట్టేసినాడు. సారి అడిగినాడు ఈ పిల్లోడు, నాకు ఎందుకు పట్టుకున్నావు కాలర్, నువ్వు చిన్నప్పుడు నాకు సారీ చెప్పాలరా, నేను పెద్దోడిని కదా అని చెప్పినాడు. నువ్వు నాకు సారీ చెప్తావా మరేమని ఈ పిల్లోడు కానీ పిడిబాగ్ తీసి వేసినాడు. ఏం పేరు ఆ పిల్లలు మీరు? నేను సమీర అని పిల్లలు. అంటే కూడా ఎవరైనా వచ్చారా వీరాలు? వాళ్ళతో పాటు ఇద్దరు వచ్చిండే. ఏం పేరు వాళ్ళకి తెలియదు. ఎన్ని పార్టీలు పొత్తులతో కలిసి వచ్చిన వైసీపీ ప్రభంజనంలో టీడీపీ చిత్తు కావడం ఖాయమని నంద్యాల ఎమ్మెల్యే శిల్పా రవిరెడ్డి పేర్కొన్నారు. నంద్యాల మున్సిపాలిటీ పరిధిలోని 20వ వార్డు ఏకలవ్య నగర్ ఎన్జీఓస్ కాలనీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు దేశం సుధాకర్ రెడ్డి, కౌన్సిలర్ మురళి ఆధ్వర్యంలో వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి, ఎమ్మెల్సీ విశాఖ భాష పోచ జనార్దన్ రెడ్డి, ఆర్జీఎం కళాశాల చైర్మన్ మిథే శివరాం కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా వైసీపీ అభ్యర్థి ఎమ్మెల్యే శిల్పా రవిరెడ్డి మాట్లాడుతూ నంద్యాల నియోజకవర్గంలో వైఎస్ఆర్ ప్రభుత్వం అధికారం చేపట్టిన నాటి నుండి అభివృద్ధి సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తున్నామని, తెలుగుదేశం నాయకులు 17 సంవత్సరాలు అధికారం అడ్డుపెట్టుకుని సంపాదన ధ్యేయంగా జన్మభూమి కమిటీలు ఏర్పాటు చేసి ప్రజలకు వచ్చే సంక్షేమ పథకాలను దోచుకున్నారన్నారు. ముఖ్యంగా నంద్యాల పట్టణంలో పేద ప్రజల కోసం ఇంటి పట్టాలను ఇవ్వాలని ప్రభుత్వం సిద్ధం చేస్తే వాటిపై కోర్టుకు వెళ్లి ఆపడం జరిగిందన్నారు. ప్రభుత్వం మంచి చేస్తున్న ప్రతి పనికి అడ్డుపడుతున్నారన్నారు. నంద్యాలలో శిల్పా సేవా సమితి ద్వారా ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని, వాటిపై కూడా తెలుగుదేశం నాయకులు తప్పుడు ప్రచారాలు చేస్తూ పేద ప్రజలకు ఇవ్వనున్న రుణాలను అందకుండా చేస్తున్నారని, ప్రజలు వీటన్నిటిని గమనిస్తున్నారన్నారు. వచ్చే ఎన్నికలలో మంచి చేసిన వారిని ఆశీర్వదించాలని వైసీపీ అభ్యర్థి ఎమ్మెల్యే శిల్పా రవిరెడ్డి ప్రజలను కోరారు. నమస్తే పౌడర్ ఎవరికన్నా మామూలు కామన్ ఒకవేళ ప్లేట్లో వేస్తే ఒక కామన్ చెప్పి
నేను తీస్తా కానీ లీడ్ చెప్పించుకో అన్న కొంచెం వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. నంద్యాల పట్టణంలోని సాయి బాలాజీ నర్సింగ్ హోమ్ లో ఈ నెల 14న ఉచిత షుగర్, బీపీ, గుండె వ్యాధుల ఉచిత వైద్య శిబిరం సద్వినియోగం చేసుకోవాలన్న డాక్టర్ హరినాథ్ రెడ్డి. మొదటి సంవత్సరం ఇంటర్ ఫలితాలలో ప్రభంజనం సృష్టించిన నంద్యాల న్యూక్లియర్ జూనియర్ కళాశాల విద్యార్థులు. జలియన్ వాలాబాగ్ సంఘటనలో వీరమరణం పొందిన వీరులకు ఘన నివాళులర్పించిన ఆలగడ్డ అపుస్మా సంఘం. ఇంటచ్ సంస్థ అధ్యయనంలో శక్తివంతమైన శుద్ధ జలంగా తేలిన మహానంది కోనేరు నీరు. నంద్యాలలో యువకుల మధ్య ఘర్షణ, యువకుడికి కత్తిపోట్లు. ఎన్ని పార్టీలు పొత్తులతో కలిసి వచ్చిన వైసీపీ ప్రభంజనంలో టీడీపీ చిత్తు కావడం ఖాయమన్న ఎమ్మెల్యే శిల్పా రవిరెడ్డి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ప్రజా టీవీ. ప్రశ్నించే హక్కు మీది, చూపించే సత్తా మాది. వాయిస్ ఇస్ యువర్స్.